అందరికీ నమస్తే అండి. కొమ్మినేని శ్రీనివాస్ని ఈరోజు అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేస్తే కొమ్మినేని శ్రీనివాస్ ఏమైనా మాట్లాడతారు అనుకుంటున్నారు? నాకు 70 ఏళ్ళు, 70 ఏళ్ళ వయసులో నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నన్ను వేధిస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం, అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడుతుంటే పెద్ద పోస్ట్ వేసేసారండి. ఒకసారి చదివి వినిపిస్తా చూడండి. హైదరాబాద్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ను అక్రమ అరెస్ట్. డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించిన కొమ్మినేని, అయినప్పటికీ తనకు సంబంధం లేని కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు మీడియాపై ఈ కక్ష సాధింపులు ఏంటి చంద్రబాబుని అడిగారని చెప్పేసి ఒక పోస్టు. అందులో కొమ్మినేని శ్రీనివాస్ కూడా అదే మాట్లాడతాడు అనుకోండి, నాకు 70 ఏళ్ళు 60 ఏళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెమైనా సిగ్గు సెర ఉంటే కొమ్మినేని శ్రీనివాస్ ఎక్కడ ఖండించాడో చూపించాలి. నవ్వేడండి. ఆ కృష్ణరాజు అనే వ్యక్తి వేసరే రాజధాని అనగానే పకాలించి నవ్వి ఆ డిబేట్ని కంటిన్యూ చేశాడు. నిజంగా అంత సిగ్గున్నవాడైతే కనుక, అంత ఖండించినవాడైతే కనుక ఏం చెప్పాలి? ఆ డిబేట్ని అక్కడితో ఆపేసి కృష్ణరాజు గారు ముందు మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని అమరావతి మహిళలకి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ డిబేట్ని కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఈ డిబేట్ని ఎక్కడితో ఆపేస్తానని ఆపేయాలి. ఆపేరా? లేదు. ఆపకపోగా మనోడు పిచ్చ నవ్వులు నవ్వి అక్కడ ఆ డిబేట్ని కంటిన్యూ చేసి ఆ లైవ్ అయిపోయిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ కట్ చేసి మళ్ళీ సాక్షిలో సపరేట్గా అప్లోడ్ చేశారు. వాటిని కావాలని చేసినట్టు కాదా? ఇది ఖండించారా? ఎప్పుడు ఖండించాడండి? ఇష్యూ అయిపోయిన తర్వాత, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత అందరం ముఖమెత్తి పుక్కును ఉమ్మేసేస్తుంటే మొన్న జరిగిన విషయానికి చింతిస్తున్నాము, తప్పైపోయింది, మేము అలాంటి వాటిని సమర్థించము. ఎప్పుడు 10 మంది ముఖం తుపుక్కు నువ్వేసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, బయటికి రాకపోయి ఉంటే, ఎవడో చూడకపోయి ఉంటే అది అలా పోదును కదా. పైగా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తప్పైపోయింది అన్నాడు, సమర్థించలేదు, తనకేం సంబంధం లేదు. తనకెందుకు సంబంధం లేదండి? ఎందుకు సంబంధం లేదు? అంటే మీరు ఒక ప్రాంత ప్రజల మీద, ఒక ప్రాంత ప్రజల్ని వేసులు అని చెప్పేసి ముద్ర వేస్తారా? భారతిరెడ్డి గారికి ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయమా? అంటే మన దాకొస్తేనేమో పెద్ద పెద్ద కేకలు వేసి, పెద్ద పెద్ద రెంకలు వేసి, మేము అన్నీ వేస్తాం, ఈయన్ని వేస్తాం, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడి మీరు ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే అన్యాయం అయిపోతుందా? అంటే మీ ఇంట్లో వాళ్ళే మహిళలు, ఇంకెవరు మహిళలు కాదా? వాళ్ళు నిన్న అనేసి మీ ఛానల్లో కూర్చోబెట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి ఒక్క పోస్ట్ వేసాడయ్యా, ఒకటే. సాక్షి డిబేట్లో ఇలా మాట్లాడడం దుర్మార్గం, మహిళల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడకూడదని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న పోస్ట్ వేసాడా? చంద్రబాబు నాయుడు గారు స్పందించారుగా, లోకేష్ గారు స్పందించారుగా, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కదా, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ స్పందించారు కదా, ఇలా మాట్లాడకూడదు, ఇలా తప్పు అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి ఖండించడానికి ఏమైందండి? ఎందుకు ఖండించలేదు? జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. అది ఇదిగోండి అక్కడ ఆర్టికల్ వచ్చింది, అక్కడ వార్త వచ్చింది, వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేంటి అంటే ఇది ఒక పథకం ప్రకారం ఇప్పటివరకు మనం ఏదైతే ప్రచారం చేసుకొచ్చామో, అమరావతి, భ్రమరావతి, కమరావతి, దోచేసారు, తినేసారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులే అక్కడ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చుట్టాలు అక్కడ ఉన్నారని ఈ ప్రచారాలన్నీ కూడా ఎవరు నమ్మట్లా. ఏదో రకంగా విధ్వంసం చేయాలి కాబట్టి ఇంకా వేసేలు, ఆ ప్రాంతంలో అంతా వేసేలే ఉంటారు. అక్కడికి ఎవడో వెళ్ళమాకండి, పెట్టుబడులు ఏమైనా అవుతే ఎవడో పెట్టమాకండి, ఏ పరిశ్రమ రావద్దు, మొత్తానికి ఒక ముద్ర వేసేయాలి అంతేనే. రాష్ట్ర పరువుని గంగలో కలిపేసినట్టు కాదా ఇది? పైగా వాళ్ళు ఖండించారు అంటే ఇక్కడికి వచ్చి 70 ఏళ్ళు వయసు ఉంటే ఇవాళ 70 ఏళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కొంచెం సగ్గి అనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలీదా అప్పుడు ఆయన వయసు ఎంతయ్యా? అంతే, మన దాకా వచ్చే వయసు, ముసలితనం, ఆరోగ్యం ఎన్ని గుర్తుకొచ్చేస్తాయి. ఇంకా ఇది సోషల్ మీడియాలో కూడా ఇవాళకి కూడా ఒక్కడంటే ఒక్కడు ఖండించిన పాపని పోలా వైసీపీ సోషల్ మీడియా. ఇవాళ అరెస్ట్ చేస్తే నొప్పి వచ్చేసిందండి. కంగారు ఏం పడమాకండి. కొమ్మినేని అరెస్ట్ చేస్తారు, కృష్ణరాజుని అరెస్ట్ చేస్తారు, వీళ్ళందరికీ ఒకరికి మామూలుగా ఉండదు. ఎందుకంటే కిరణ్కి ఒక న్యాయమో వీళ్ళకి ఒక న్యాయమో ఉండదండి, అందరికీ ఒకటే న్యాయం కదా. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే ఒకటి, బయట అయితే ఒకటి కాదుగా, అంతా ఒకటేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళాడనుకో, ముఖమెత్తి పుక్కు నువ్వు వేస్తారా? ఏరా ఏమండి? కొమ్మినేని శ్రీనివాస్ డిబేట్లో వాళ్ళ మాట్లాడిన మాటలు ఖండించకుండా ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయారని చెప్పేసి సాయంత్రం ఒక డిబేట్ కానీ, ఒక ప్రెస్ మీట్ కానీ వాళ్ళ నాయకులు ఆడనే పెట్టాడనుకో, వీళ్ళు నిజంగా మనిషి పూటకు పుట్టినట్టే. ఎందుకంటే వైసీపీ నాయకుడు ఒక్కడో స్పందించలా, ఒక్కడు కూడా ఖండించలా.
ఇవాళ కొమ్మినేని వ్యవహారం ఎవడన్నా ప్రెస్ మీట్ పెట్టడానికి ఇది అన్యాయం అక్రమం అని చెప్పేసి అని ఇలా అసలు మనుషులు కాదు వీళ్ళు కావాలని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని అమరావతి మీద చుట్టుపక్కల ప్రాంతాలపైన కావాలని బురద చల్లుతున్నారు. అక్కడ ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు డైరెక్ట్గా అనేది మమ్మల్ని కాదురే వాళ్ళని అలా అనుకోద్దండి. ఆ ప్రాంతంలో మీరు కూడా ఉన్నారు, అమరావతిలో ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు అంటే విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెనాలి కావచ్చు, గన్నవరం కావచ్చు, గుడివాడ కావచ్చు, ఈ చిలకలూరుపేట కావచ్చు కదా, ఇవన్నీ కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలే కదండి. ఏ వైసీపీ నాయకులు కార్యకర్తలు లేరా? మీరెందుకు స్పందించట్లేదని నాకు అర్థం కావట్లా. అంటే మనల్ని కాదులే, మన పార్టీ వాళ్ళు మనల్ని అనరు, వాళ్ళని అంటారని చెప్పేసి నేను ఇంటేసిన ఆ ప్రాంతంలో మీరు కూడా ఉన్నారు కదా, మీరు కూడా స్పందించాలి కదండి. కంగారు పడమాకు కొమ్మనేని, ఇవన్నీ కూడా కోర్టులో చెప్పుకెళ్ళి వీడియోలు ఉన్నాయి, వీడియో లేకపోతే బాధ. వినిపించినప్పుడు నా వీడియో మీరు మాట్లాడిన వీడియో అందులో నువ్వు నవ్వేవో నవ్వలేదో ఒకసారి నేను వినిపించినా, ఇక్కడ వినిపిస్తా, ఒక నిమిషం ఉంటాం. అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని, అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని పక్కన చూసారని నవ్వుతున్నాడు. వేశ్యల రాజధాని అనగానే కొమ్మినేని శ్రీనివాస్ నవ్వాడండి, పకాల నుంచి నవ్వాడు. ఎందుకు నవ్వా కొమ్మినేని? తర్వాత చూడండి ఒకసారి. బాగోదేమో మళ్ళీ మొహమాటం కొద్ది నవ్వుతానే. ఏమండి ఇప్పుడు లక్ష్మీ పార్వతిని ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి ముఖం అంతా నల్లగా ఎట్టేసుకొని, ఆల్రెడీ నల్లగానే ఉంటుంది అనుకోండి, ముఖం అంతా నల్లగా చేసేసుకొని అడి మీద పెద్ద పెద్ద కేకలు వేసావు కదా, మరి ఇక్కడ బాగోదేమో, అలా అనకూడదేమో, ఇది నవ్వుతానే, సిగ్గుపడిపోతానే. మరి ఎక్కడ కనపడిందయ్యా ఖండించినట్టు ఇక్కడ ఈ వీడియోలో? మనకు చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కదా, నువ్వు ఖండించినట్టు ఏమైనా కనబడుతుందా? నవ్వింది కాకుండా మొహమాటానికి బాగోదేమో, మిమ్మల్ని ఏమైనా అంటారేమో, అలా మాట్లాడకూడదండి మహిళల గురించి, తప్పని చెప్పాను. అలా బాగోదేమో, ఏది బాగోపోవడం ఏంటి? మరి దీన్ని ఏమంటారండి? ఇక్కడ ఖండించాడా అండి లైవ్లోనే? ఇంకా మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. మరి లేచి కొట్టాలండి. ఏకంగా రాష్ట్ర పరువుని డిబేట్ల రూపంలో, అసలు ఏ రాష్ట్రంలోనే డిబేట్లు పెట్టారని దీని గురించి, ఈ సెక్స్ వర్కర్లకు సంబంధించి ఏదో ఒక రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి అని ఈ దరిద్ర నా కొడుకులు కాకుండా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాంటి డిబేట్లు నిర్వహించారండి? మన రాష్ట్రం ఈ పొజిషన్లో ఉంది, ఈ పొజిషన్లో అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటారా? సిగ్గుని అనిపిస్తుంది నీకు అసలు. పైగా ఖండించేసాము, వండించేసాము, వంచేసాము, మళ్ళీ ఇలాంటి పనికి మళ్ళీ డైలాగులా?